ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము 103వ దావీదు కీర్తన 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలివారి ఎడల జాలిపడును. నిజమే. ఒక కన్న తండ్రి బిడ్డల ఎలా జాలిపడి, ఎంత ప్రేమగా, ఎంత బాధ్యతాయుతంగా వారు అడగక ముందే, నిజంగా నీ దేవుడు కూడా అంతే. నువ్వు అడగక ముందే నీకేది కావాలో అది సమకూర్చి పెట్టే దేవుడు. ఆయన నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు అని అంటున్నాడు. చంక పెట్టుకొని నిన్ను ప్రేమించే దేవుడు. అలాగే తల్లి ప్రేమించిన తండ్రి కన్నా, తల్లి కంటే కూడా ఆయన ఎక్కువగా ప్రేమించే దేవుడు అని నీ దేవుని గురించి ఆయన తెలియజేస్తున్నాడనమాట. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు తెలియజేస్తున్నాడు. గొప్ప దేవుడు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన తన కృపను, ప్రేమను, జాలిని కనపరుస్తాడంట. ఈరోజు నీతో, నాతో ఆయన ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. నీ కన్న తండ్రి కంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. నిజమే. నీ కన్న తండ్రి నిన్ను ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే నీ కష్టాన్ని చూడగలడు. ఆయన నీకు దగ్గరలో లేనప్పుడు నువ్వు పడుతున్న శ్రమను ఆయన గుర్తించకపోవచ్చు, చూడకపోవచ్చు, ఆయనకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కానీ దేవాది దేవుడు హృదయ అంతరంగాలను పరిశోధించి ఆయన శోధించే దేవుడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు కాబట్టి, ఆయనకి ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా అక్కడ నువ్వు ఏ ప్రదేశంలో తల్లి గర్భంలో రూపించబడినది మొదలుకొని నిన్ను ఆయన చూస్తూ కాపాడుతుండే దేవుడు. యోనాని ఆయన చేప కడుపులో నుంచి చూసి ఆయనకి ఆశీర్వాదనిచ్చాడు. లేకపోతే ఆయన జాలి కలిగి ఆయనను బయటకు తీసుకొచ్చాడు. పాతాళములో ఉన్నను, లేకపోతే సముద్రపు అగాధములో ఉన్నను, అగ్నిగుండములో ఉన్నను, సింహాల మధ్యలో ఉన్నను, చెరలో ఉన్నను, ఎక్కడ ఉన్నా కూడా ఆయన వారి వద్దకు వెళ్ళి ఆయన కాపాడుకొని తీసుకొచ్చే దేవుడు అనమాట. కాబట్టి భయపడొద్దు. మనకు ఒక కన్న తండ్రిని మించి ప్రేమించే ప్రేమ మన దేవుడైన యెహోవా దగ్గర మనకు లభిస్తుంది. అటు కృపా దేవుడు మనకిచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ చెప్దాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటే ఈ సమయంలో ప్రభా, తల్లి కంటే తండ్రి కంటే నువ్వు ఎక్కువగా మాకు సహాయం చేసి నడిపిస్తున్నానని వాగ్దానం చేస్తున్నా కాబట్టి ప్రభా, మాకు సహాయం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి కోట్ల కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ సహాయం చేసినందుకు వందనాలు. మాకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, ఆరోగ్యమును దయచేసి తండ్రి, కుటుంబాల్లో నెమ్మది, ఐశ్వర్యం దయచేయమని, అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు రెండంతలుగా ఆశీర్వదించమని ప్రభా. ఇది మొదలుకొని తండ్రి మమ్మల్ని అయా తండ్రి ఇప్పుడు మా కుటుంబంలో మీరు ఉండి తండ్రి, మా కుటుంబాలకి అధిపతిగా ఉండి ఒక తండ్రిగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.